హాయ్ అండి అందరికీ. నేను మా పాప కోసము రీక్రియేట్ చేస్తా అని చెప్పాను కదా! దానికి నేను వాయిలెట్ కలర్ శారీ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వేపియడం కోసం, బ్లాక్ ప్రింట్స్ వేపియడం కోసం అని వచ్చాను. దాంట్లో నాకు గోల్డ్ కలర్ కావాలని చెప్పాను. శారీ అంతా గోల్డ్ కలర్ చెక్స్ ఉందండి. అందుకని గోల్డ్ కలర్ కావాలని చెప్పాను నేను ఫ్లవర్స్. సో ఆయన గోల్డ్ కలర్ కోసము ఇలా గోల్డ్ కలర్ పౌడర్లో గ్లూ లాంటిది ఏదో కెమికల్ వేసి దాన్నంతా మిక్స్ చేస్తున్నాడు. నాకు ఎగ్జాక్ట్గా శారీలో ఉన్న గోల్డ్ కలరే కావాలని చెప్పాను. దానికోసం ఆయన చాలా ట్రై చేసి ఇలా అన్నీ, ఇంకా దీని తర్వాత కూడా ఇంకొక షైనింగ్ వచ్చేలాగా ఇంకో గోల్డ్ పౌడర్ కూడా కలిపేసి ఇలా తయారు చేశాడు. నేను ఇలా ఆలోపు ఈ బ్లాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ బ్లాక్ నాకు ఫ్లవర్స్ అవి ఏవి కావాలో సెలెక్ట్ చేసుకున్నాను. అతను ఆ లిక్విడ్లో ఒక క్లాత్ లాంటిది వేసాడు. ఎక్కువ దానికి అంటకుండా వేసి దాని మీద ఇలా అంటించి ఇలా వేసినాడు. ఇది చాలా అంటే మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇది వెయ్యాలంటే వాళ్ళు చాలా రోజుల నుంచి వేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎలా దాన్ని ఇలా అంటియాలో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందుకని ఆయన శారీ అంతా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, 15 మినిట్స్లో వేసి ఇచ్చాడు. బట్ దానికి చేయవలసిన ప్రాసెస్ మాత్రం చాలా టైం, అదంతా ఆరడానికి అలా టైం పట్టింది. ఆ బ్లాక్స్ వేసాక నేను ఈ శారీ అంతా ఇలా చిన్న చిన్నవి డాట్స్ లాగా సెలెక్ట్ చేశాను. దాన్ని వేస్తుండు. బ్లౌజ్కేమో ఇలా డిజైన్స్ సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసినవి ఒక చిన్న ఫ్లవర్ లాంటివి, నెక్స్ట్ అలా ఏవో స్నేక్ డిజైన్ లాగా ఉన్నది, దాన్ని సెలెక్ట్ చేశాను. ఇది పళ్ళుకి వేస్తుండు. ఇది యోక్ పార్ట్కి వేయించాను నేను మా పాపకి. చాలా బాగా వచ్చింది ఓవరాల్ లుక్ మాత్రం. మీకు నేను వీడియో పెడతాను లాస్ట్కి. ఇదంతా ఎలా వేస్తున్నాడో చూపిస్తున్నాను. ఇది పళ్ళు పార్ట్ అండి. దీంట్లో కొంచెం చెక్స్ దూరం వచ్చాయి. అందుకని కొంచెం పెద్ద డిజైన్ సెలెక్ట్ చేసుకొని, ఓన్లీ డాట్స్ కాకుండా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా వేయడం అంతా అయిపోయింది. ఇది కొంచెం ఒక 15 మినిట్స్ అలా ఆరాక తీసి ఇచ్చాడు ఫోల్డ్ చేసి. కానీ చాలా బాగుందండి వేసాక ఓవరాల్ లుక్. ఇలా వైట్ డాట్స్ వేసాడు కదా, అందులో బ్లాక్కి గ్యాప్స్ వచ్చాయి చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా. అందులో ఆయన మళ్ళీ మన ఇయర్ బడ్ పెట్టి దాంతో అద్దుతున్నాడు. చాలా కొంచెం ఇదైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా అబ్జర్వేషన్ ఉండాలి. ఇవి వేయడం, అందులో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసుకుంటూ, కొంచెం కష్టమైన పని అండి ఇది. బట్ వీళ్ళు ఓపిక్గా బాగా వేసిచ్చాడు అతను మాత్రము. ఇది ఇలా ఆరి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టింది. అయిపోయాక ఇలా ఉంది ఓవరాల్ లుక్. కొంచెం డై ఆరినాక దాని షైనింగ్ అనేది ఇలా బాగా కనిపిస్తుంది. ఇదంతా ఇలా ఓవరాల్గా కింద సైడు వేయించాను, పైన సైడ్ అవే బ్లాక్స్ వేయించాను. నేను చెప్పాను కదా అందులో ఒక క్లాత్ వేసుకున్నాడని ఆ ట్రేలో. ఆ క్లాత్ వేయడం వల్ల డై అనేది దానికి సమానంగా, బ్లాక్కి సమానంగా అంటి దాని కలర్ కరెక్ట్గా అంటిందండి. ఇది పాప ఓవరాల్ లుక్. ఇది చాలా బాగా కుట్టారండి, చాలా బాగా వచ్చింది. నేను ఓవరాల్గా కుట్టించాక చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి.